ఫైనల్‌గా చూసుకున్నట్లయితే ఏపీ ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో, ఎంసెట్ రిజల్ట్స్ కోసమైతే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూశారు. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే మనకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా విడుదల కావడం అయితే జరిగింది. సో, అవి విడుదలయ్యాయి కాబట్టి మనకు గుడ్ న్యూస్ అనేది అఫీషియల్ డేట్స్ అనేటివి అయితే రిలీజ్ అయితే చేశారనమాట. సో, ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అన్న దానిపైన అయితే ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూసాకైతే ట్రై చేయండి వీలైతే. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంజినీరింగ్ కానీ ఫార్మసీ కానీ మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీ మైండ్లో ఏ కాలేజ్ అనుకుంటున్నారో ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో, కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు మీరు ఖచ్చితంగా 1-2 సార్లు అయితే ఆ కాలేజ్ గురించి అయితే తెలుసుకున్న తర్వాతే మీరు కాలేజ్లో అడుగు పెట్టండి. ముందే చెప్తున్నా 4 ఇయర్స్ లైఫ్ ఉంటుంది కదా. సో, ఇకపోతే స్క్రీన్ మీద అయితే గమనించండి. ఈ నెల చూసుకున్నట్లయితే 14న 14న ఫలితాలు విడుదల అనైతే మనకు అఫీషియల్గా డేట్స్ అనేటివి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేటివి రీసెంట్గా అయితే రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేశారు కారణంగా చూసుకున్నట్లయితే మనకు ఎంసెట్ రిజల్ట్స్ కూడా ఎంత వీలైతే అంత తొందరగా రిలీజ్ చేయాలి అన్న గోల్తో అయితే మనకు ఫాస్ట్గా అయితే ప్రాసెస్ అనేది అయితే చేస్తున్నారనమాట. డేట్స్ విషయానికి వస్తే 14న అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. నిజంగా ఇదైతే గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడు అని అయితే చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. అఫీషియల్గా ఏమన్నా అప్డేట్ వస్తుందేమని అయితే నేను ఇంతవరకు అయితే వెయిట్ చేశాను ఫ్రెండ్స్. ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి, ఫార్మసీకి సంబంధించి ఫైనల్గా చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి 14న అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. రెడీగా అయితే ఉండండి. కామెంట్ చేయడం మర్చిపోకండి మమ్మ. ఆల్ ది బెస్ట్.